ఐపీఎల్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు బోని చేసింది. 2 పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన 3వ మ్యాచ్లో విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్ పిచ్లో మార్పు కనిపించిందని తెలిపాడు. తొలి బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పిచ్ రెండో ఇన్నింగ్స్లో సీమ్ అయిందన్నాడు. పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు పుంజుకున్న తీరు అద్భుతంగా ఉందని చెప్పాడు. ఎక్స్ట్రా బౌన్స్ మూవ్మెంట్ వల్లే రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడని తెలిపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఈ లక్ష్యాన్ని మేము ఛేదిస్తామని అనుకున్నా, కానీ పవర్ ప్లేలో మేము దారుణంగా విఫలమయ్యామని తెలిపాడు. దాంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని తెలిపాడు. ఇక బౌలింగ్లో కొన్ని ఓవర్లు అద్భుతంగా వేశాం, కానీ పవర్ ప్లేలో చివరి 2 ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాం. 2 విజయాల తర్వాత ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపాడు. కానీ ఎలాంటి ఆందోళన లేదని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 300 వికెట్లు తీసుకున్న తొలి వికెట్ కీపర్గా ధోని నిలిచాడు. ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనికి దరిదాపుల్లో కూడా లేరు. 300 డిస్మిసల్తో ధోని అగ్రస్థానంలో ఉండగా కమ్రాన్ అక్మల్ 274, దినేష్ కార్తిక్ 274 రెండో స్థానంలో కొనసాగుతున్నారు.